హాయ్, నేను మీ బాలు కాగిత సిరిసిల్ల. బలగం టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. చాలా రోజులే కదా మీ ముందుకు మళ్ళా మంచి కళాకారుని పట్టుకొచ్చిన సందీప్ గారు, అద్భుతమైన తెలంగాణ వాది, తెలంగాణ గాయకుడు మన బలగం టీవీ స్టూడియోకి వచ్చిండు. నమస్కారం సందీప్ గారు. నమస్తే. బాగున్నారా? బాగున్నా. చాలా రోజులైంది కదా, ఏడాది దాటింది మన ఇంటర్వ్యూ దాటి. ఆల్మోస్ట్. మీరు ఎట్లా? ఇప్పటివరకు హ్యాపీ అన్న, కానీ ఏడాది తర్వాత మళ్ళీ ఒక ఉద్యమ గాయకుడి స్పందనని మళ్ళీ నా స్టూడియో, నా బలగం టీవీ ద్వారా జనంలోకి మళ్ళీ వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. సందీప్ అన్న, కుల్లం ముచ్చట పెట్టుకుందాం. ఇది అంటే ఇంటర్వ్యూలే కాకుండా 100% మంచి ఒక తెలంగాణ ఉద్యమ పాటతో స్టార్ట్ చేద్దాం. సందీప్ అన్నది ఒకసారి మళ్ళీ మా ప్రేక్షకుల కోసం మళ్ళీ ఒకసారి మీరు పరిచయం చేసుకోండి. తప్పకుండా. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మధ్యలో సందీప్. తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, మలిదేశ తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రస్తుతం ప్రతిపక్షంలో కూడా నేనున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో, గులాబీ జెండా ఆధ్వర్యంలో, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి గాయకుని. ఎవరికి ఎలాంటి అనుమానాలు లేదు. సందర్భం వచ్చిన ప్రతిసారి బహుజనవాదం వైపు, ఇటు ప్రాంతీయవాదమైనటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఒక గాయకునిగా కొనసాగుతున్నా. నేను బాలన్న ప్రేమతోటి బాలన్న స్టూడియోకి ఇవాళ రావడం జరిగింది. థ్యాంక్ యూ. మొట్టమొదటి పాట తల్లి తెలంగాణమ తను వెళ్ళామా గానమా, గానమా మా ప్రాణమ తెలంగాణమ జనగానమా, గర్భాన సింగరేని గలమూన మధురవేణి, ఆ సిరుల పూలతోని కురులల్లుకున్నరాని, ముక్కోటి వందనాలు మురిపాల చందనాలు, తల్లి తెలంగాణమ తను వెళ్ళామా గానమా, గానమ మా ప్రాణమ తెలంగాణమ జనగానమా. గురెటెంకన రాసిన పాటతోటి ఈ కార్యక్రమం ప్రారంభం కావాలని, ఒక మంచి మనసున్నటువంటి గొప్ప కవి పాటతో ప్రారంభించాలని అన్న పాట పాడింది. సందీప్ అన్న, తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఎన్ని సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు? మీ పాత్ర ఏంటి? కళాకారునిగా తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర బ్రీఫ్గా. తెలంగాణ ఉద్యమంలో నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుంచి అన్న, ఇంటర్మీడియట్ వచ్చేసి నాది తుంగతుర్తి గౌడ్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్. అప్పటి నుండే కొంత విద్యార్థి రాస్తారోకలు కావచ్చు ఇట్లా జరిగినప్పటి నుంచి ఉన్నాము. దాని తర్వాత డిగ్రీ సూర్యాపేటకు పోయిన తర్వాత ఇంకొద్దిగా ఎక్కువ వెళ్ళిపోయినాము. 2009 తర్వాత నా వయసు పెరిగిన కొద్దీ తెలంగాణ ఉద్యమం కూడా కొంత పీక్ అయింది. అప్పటికే శ్రీకాంతాచారి చనిపోవడము, పెద్ద సారు ఆమర నిరాహార దీక్షకు రావడము, ఇట్లా పీక్లో ఉన్నప్పుడు 100% తెలంగాణ ఉద్యమంలో ఉన్న కొంతమంది కళాకారులు అవకాశం ఉన్నప్పుడల్లా కొంత బీజేపీ వాడారు, కాంగ్రెస్ వాడారు. నేను మాత్రం ఓన్లీ బీఆర్ఎస్, గులాబీ జెండా మొదటి నుండి. ఎస్, ఫస్ట్ డే 1 నుంచి. నాకు ఇంకొక వేదికకి పాడిన అలవాటు లేదు. పాడినా అంటే అవకాశం ఉన్నప్పుడు. మొట్టమొదటి పాట ఏం పాడినా సందీప్ భయ్య? వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, మా త్యాగధనులారా మరిచిపోము మిమ్ము, నెత్తుటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడికిన్లు, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, కాకతీయుల నుండి నిజాం రాజుల దాకా తెలంగాణ ఘనత తెలుసుకున్నారు చరిత, కాలేజీలో మండే నిప్పు కణికలు మీరు, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, చదువుకో కొడుకాని సాగనంపిన తల్లి, చదువుల్లో సారాన్ని విప్పి చెప్పిన సారు, సావు వార్త వింటూ గుండె పగిలిన తల్లి, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. థ్యాంక్ యూ సందీప్ భయ్య. బాబు, ఇప్పటివరకు ఎన్ని కళా ప్రదర్శనలు ఇచ్చింది మీ లైఫ్లో? నేను అంటే కౌంట్ చేసుకోలేదు కానీ 20 ఏళ్ళు అయితే పాటలు పాడబెట్టి నేను ఆల్మోస్ట్ 20 years. నాకు ఇప్పుడు 36 years. నాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి స్కూల్ స్టేజ్ నుంచి వాడుతున్నా. ఎన్ని వేదికలు అంటే నేను నెలలో కనీసం 25 రోజులు స్టేజ్ మీద ఉండే ప్రయత్నమే చేస్తాను. 20 నుంచి 25 రోజులు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, అది బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణలు కావచ్చు, సామాజిక ఉద్యమాలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ వేదికలు కావచ్చు, జ్యోతిబాపురే విగ్రహావిష్కరణలు కావచ్చు, ఇట్లా ఎట్లా అవకాశం ఉంటే అట్లా, ముఖ్యంగా సామాజిక కార్యక్రమాలకు సాధ్యమైనంత వరకు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ అని వెళ్ళిపోతాను. మీరు స్టేజ్ మీద ఎక్కువ ఇష్టపడే పాట, ఇప్పుడు తెలంగాణ అమరవీరులు వాడారు కదా, ఇంకా మీకు మంచి పేరు వచ్చిన పాట?
నాకు తెలంగాణ ఉద్యమంలో ఇటు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అంటే నా నుండి ఎక్కువగా కోరుకునేది యశ్పాలన రాసినటువంటి పాట వీరుల్లారా వీరవనితల్లారా, ఆ పాట బాగా కోరుకుంటాను, పాడతా. దాని తర్వాత ఇప్పుడు మాత్రం ప్రస్తుతం వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, ఇట్లా ఇట్లా కొన్ని పాటలు ఉన్నది పాడేద్దాం. వీరుల్లారా వీరవనితల్లారా అమ్మారుణముకై రణముల ఒరిగినారా, తెలంగాణలోన కంటి చెమ్మల్లారా నువ్వెచ్చాటి నెత్తురు చిమ్మినారా, 69 నుండి ఒరిగినట్టి వీరుల్లారా ఉక్కుపాల రెక్కసి కింద నలుగుతున్న బిడ్డల్లారా, వీరుల్లారా వీరవనితల్లారా అమ్మారుణముకై రణముల ఒరిగినారా, ఆంధ్ర పాలకుల గుండెల్లోన ఉయ్యాలో ఉయ్యాల విముక్తి కోరుతూ విసిరిన బాకై ఉయ్యాలో ఉయ్యాల, యూనివర్సిటీ మైదానాలే ఉయ్యాలో ఉయ్యాల, ఇక కథన రంగమున కాలు దువ్వినై ఉయ్యాలో ఉయ్యాల, గునుగు పూల నవ్వుల్లారా మోదుగు పూల వనముల్లారా తంగెడు పూల రెమ్మల్లారా బతుకమ్మ బంతుల్లారా తారల్లారా రాలిపోయినారా, మా తారల్లారా రాలిపోయినారా, ఈ మట్టి అణువుల కలిసి మాలో చేరినారా, వీరుల్లారా వీరవనితల్లారా అమ్మారుణముకై రణముల ఒరిగినారా. ఈ పాట బాగా నా నుండి కోరుకుంటారు. స్టేజ్ మీద ఆల్మోస్ట్ నేను ఎక్కువ మొదలు ప్రారంభించడం కూడా ఇదే పాడుతో స్టార్ట్. రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీద ఏం పాడిన గవర్నమెంట్ వచ్చినాక? సర్కార్ మీద చాలా పాడిన. నాకు ఎక్కువ ఉత్తమాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. యాక్చువల్గా ఉత్తమ మాటల కంటే ముందు 2 మాటలను మాట్లాడినా. అంటే అప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి ఒక మహోన్నతమైనటువంటి గొప్ప నాయకుడు తెలంగాణ జాతిపితను పట్టుకొని రండ కేసీఆర్ అని ఏది పడితే అదే మాట్లాడి రేవంత్ రెడ్డి. ఆ సందర్భంలో నేను అన్నా కానీ అవతలోడు లంగయ్యండి కదా అని మన వేదిక నుంచి ఇంత పెద్ద బీఆర్ఎస్ పార్టీ వేదికలలో అట్లాంటి బూత్ పదం వాడొద్దని మా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఆ పదం తీసే అవసరం లేదు మనకు, వాడన్నాడు కదా అని మనం అనడం ఏంటంటే అప్పుడు నేను రండ తీసేసి నేనే ఉత్త పెట్టుకున్నా. ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఓటుకు నోటు దొంగవు నీవు చంద్రబాబుకు తొత్తువు నీవు. ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఉచిత బస్ అని పథకాన్ని తెచ్చావు, అమ్మలక్కలకు కొట్లాట పెట్టావు, 2 లక్షల రుణమాఫీ అన్నావు, రైతన్న మెడకేమో ఉరితాడు వేశావు. ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఓటుకు నోటు దొంగవు నీవు చంద్రబాబుకు తొత్తువు నీవు. ఇట్లా ఈ నల్గొండ సభలో స్టార్ట్ చేస్తే బెదిరింపు కాల్స్ అవి చాలా వచ్చినాయి బాపి. కానీ కొన్ని రోజులు ఊరికి వెళ్ళిపోయాను వాస్తవానికి. అంటే ఈ స్టార్టింగ్ లో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకెక్కువ స్టార్ట్ అయినాయి. అంటే ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే కొంత ఒక 2-3 సభలలో అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల మీద అప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టు కొంత ఫైరింగ్ లో మాట్లాడితే అది కొంత డిస్టర్బ్ అయ్యే అవకాశం వచ్చింది మాకు. కొంత ఆ టైంలో సేఫ్ జోన్ లో ఉండడం కోసం హైదరాబాద్ వదిలేసి ఊరికి కూడా వెళ్ళింది. వేధింపులు ఎదుర్కొన్నారు. వేధింపులు ఎదుర్కొన్నాము. ఇంకా ఇప్పటికీ ఏం మాట్లాడినా ఇంకా అదే పరిస్థితి ఉన్నది. కానీ అర్థమైపోయింది వాళ్ళకు కూడా నెక్స్ట్ ఏదన్నా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రాబోతుంది తెలంగాణలో కాబట్టి. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం బాబీ, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవం. కాంగ్రెస్ వచ్చినాక ఏదో చేస్తారు అనుకుంటే ఇంత షార్ట్ టైంలో కాంగ్రెస్ ఒకటి ప్రజల్లో వ్యతిరేకత భావం ఎరుడైతే మనం చూస్తున్నాం. దానికి కారణం ఏంటంటారు అసలు? అంటే వాస్తవానికి ప్రజలకు వాళ్ళు ఇవ్వవలసిన హామీల కంటే చాలా ఎక్కువ ఇచ్చారు. నిజానికి తులం బంగారం ప్రతి పెళ్లికి సాధ్యమవుతుందా? ఇప్పుడు 1,00,000 రూపాయలు తులం, 2 లక్షల రుణమాఫీ అన్నాడు, అది సాధ్యం కాలేదు ఇంతవరకు. ఉద్యోగులకు వాళ్ళకి ఇవ్వనటువంటి హామీలు ఈ భారతదేశంలోనే ఉద్యోగులకు కేసీఆర్ గారు చేసినంత మంచి పని ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. కానీ ఇంతకంటే ఎక్కువ ఆశలు కల్పించాడు. ఇవాళ వాళ్ళని కూడా ఉద్యోగుల్ని పూర్తి స్థాయిలో వాళ్ళని ఘోరంగా అవమానిస్తూ నన్ను కోసుకొని తింటారా పీక్కొని తింటారా నన్ను ఏం చేస్తారో చేయరని ఒక ముఖ్యమంత్రి స్థాయిని బజార్లో పెట్టి మాట్లాడుతున్నాడు ఆయన. అంటే అది వాస్తవానికి ఓటుకు నోటుకు ఒక దొంగ కాబట్టి చంద్రబాబు నాయకత్వంలో పెరిగినోడు కాబట్టి కొంత ముఖ్యమంత్రి పదవికి ఉండేటువంటి వాల్యూ నిజానికి రేవంత్ రెడ్డికి ఇప్పటికి కూడా అర్థం కావట్లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే తెలంగాణ అంటేనే ఒక బ్రాండ్గా నిలబెట్టింది కేసీఆర్.
అంటే అసలు వచ్చిన తెలంగాణ ఎట్లాంటి పరిస్థితులలో ఉంటుందో అని చాలామందికి భయం ఉన్నటువంటి సందర్భం నుంచి బాజాప్తా నేను తెలంగాణ బిడ్డనని చెప్పుకునే స్థాయికి తీసుకెళ్ళాడు కేసీఆర్. అటువంటి పరిస్థితి నుంచి ఢిల్లీకి పోతే మాకు ఎవరు అపాయింట్మెంట్ ఇస్తలేడని ఇజ్జత్ తీస్తున్నాడు తెలంగాణది. ఢిల్లీకి పోతే చెప్పులు ఇడిస్తే చెప్పుల కాడికి పోయి నిలబడ్డా కూడా మమ్మల్ని రాణిస్తలేరు, చెప్పులు ఏడెత్తుకపోతామోనని అనే పరిస్థితికి రానిచ్చిండు రేవంత్ రెడ్డి. కాబట్టి ఇప్పటికైనా తన హుందాతనాన్ని తను కాపాడుకుంటూ కొంత ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటే కొంత తెలంగాణకు ఎంతో కొంత నిలబడుతుంది. ఇప్పటికీ తను ప్రతిపక్ష నాయకులాగానే ఫీల్ అవుతున్నాడు, ముఖ్యమంత్రి లాగా ఫీల్ అవుతలేడు. దానికి తోడు తన పార్టీలో ఉన్నటువంటి నాయకుల ఒత్తిడి కావచ్చు, వాళ్ళు పెట్టేటువంటి బ్లాక్ మెయిలింగ్లు కావచ్చు, ఎక్కడ తన సీటు పోతుందో అని ఆ సీట్ను కాపాడుకునే పని మీదనే ఉన్నాడు. కాంగ్రెస్ వైఫల్యాల మీద ఏమైనా రాశారు? చాలా ఉన్నాయి. కాంగ్రెస్ వైఫల్యాల మీద మొట్టమొదటి పాట నాది తెలంగాణ రాష్ట్రం. వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన. అమలు గాని హామీలతో వారు గ్యారంటీలతో అధికారం చేతబట్టి అరిగోసలు పెడుతున్నారు. వద్దురా హరరర వద్దురా హరచల్ వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన. అరెరెరె రైతు బంధు లేనే లేదు, దళిత బంధు రానే రాదు, పింఛను పెంచింది లేదు, ఆశపడితే మోసమాయే, కోరి చేసుకున్న మగడు ఎగిరెగిరి తన్నినట్లు అడగబోతే లల్లి పెట్టి దాడులకు దిగుతున్నారు. వద్దురా అరెరెరె వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన. కళ్యాణ లక్ష్మి ఏమో కలదప్పిపోయినాది, ఆడపిల్ల పెండ్లికిచ్చే చెక్కు లేదు దిక్కు లేదు, తులమెత్తు బంగారం మీది నుంచి పెడతామని వలవేసి గుంజినారు, ఓట్లు బాగా పొందినారు, తులం మాట దేవుడెరుగు మాసమైన ఇయ్యలేదు. ఈ మోసకారి కాంగ్రెసును మాట దప్పి కూల్చు, ఈ మోసకారి కాంగ్రెసు మాట దప్పి ముందుకొచ్చే. వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన. ఇది ఎన్నికలు అయిపోయిన ఒక నెల రోజుల తర్వాత, అంటే ఒక 100 days తర్వాతనే రాసిన పాట. 100 రోజుల తర్వాత 100 రోజుల తర్వాత ముందు రాయలే. 4 నెలలవుతున్న నాటకాలే నడవబట్టే, కేసీఆర్ను దిట్టుకుంట పొద్దు గడుపుకోబట్టే, కడుపుల పేగులు తీసి మెడల వేసుకుంటాడట, కనుగుడ్లు వీకి గోలికాయలాడుకుంటాడట, పొరంబోకు ముఖ్యమంత్రి పోకడంతా తెలిసిపాయే అని 100 రోజుల తర్వాతనే రాసిన పాట ఇది. ఇప్పుడు మీరు టిఎస్ఎస్ లో ఒక ఎంప్లాయీగా పనిచేసారు కదా, ఎందుకు నౌకరికి ఉద్యోగాన్ని రాజీనామా చేసి బీఆర్ఎస్ కి అంకితం కావడానికి కారణం పైసలు ఎక్కువ తక్కువ బాగానే ఇస్తున్నారు బాపు. ఏమన్నా అసలు ఏమి ఇస్తారు బాపు అంటే నాకేమైనా ఇస్తారు డాడీ? చెప్పాను ఇస్తావు కానీ చెప్పరాదు. నేను అదే నిజం చెప్తున్నా, మీరు ఎక్కడి నుంచైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. తర్వాత వాస్తవానికి మొదటి నుంచి అంటే మేము పాటల ప్రస్థానం కావచ్చు, సాంస్కృతిక ఉద్యమం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ అంటేనే కళాకారులు, కళాకారులు అంటేనే బీఆర్ఎస్ పార్టీ. అంటే ఇక్కడ కళాకారులు అంత రెస్పెక్ట్ ఉంటుంది ఈ పార్టీలో, మిగతా పార్టీలలో కనీసం గేటు కూడా వాస్తవానికి కళాకారులకు ఇంత పేరు వచ్చిందంటే తెలంగాణ వచ్చినాక బీఆర్ఎస్ పార్టీతో. బీఆర్ఎస్ పార్టీ వేసినటువంటి అనేక వేదికలు కళాకారులకు అవకాశాలు కల్పించినాయి. అప్పుడు ఒక పాట పాడాలంటేనే ఎన్కౌంటర్ చేసినటువంటి సందర్భాలు. ఒక తెలంగాణ కోసం పాట పాడినందుకే వీరన్న లాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసిర్రు, బెల్లిలతక్క లాంటి వాళ్ళను 18 ముక్కలు నరికిర్రు. అట్లాంటి సందర్భం నుంచి తెలంగాణ పాట, తెలంగాణ ఆట, తెలంగాణ మాటనే ఒక ఆయుధంగా చేసుకొని కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక గొప్ప సాంస్కృతిక ఉద్యమం నడిచింది తెలంగాణలో. కాబట్టి ఈ సందర్భంలో వాళ్ళు అమలుగా అన్నటువంటి హామీలతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సేమ్ టైం గట్లాంటి వాళ్ళ కోసం మళ్ళీ పోయి వాళ్ళ భజన చేసుకుంటూ పాటలు పాడాలంటే మాకు కొంత ఇబ్బంది అనిపించింది. మిగతా వాళ్ళకు అప్పుడున్నటువంటి అవసరాలు కావచ్చు, వాళ్ళ బతుకుదెరువు కావచ్చు, వాళ్ళని తప్పు పట్టట్లేము. కానీ అప్పుడున్న పరిస్థితులలో మాకు పోవడం ఇబ్బంది అనిపించింది. సేమ్ టైం కరీంనగర్ సభకి వెళ్ళినాము, అక్కడ ఇట్లనే పాటలు పాడడం స్టార్ట్ చేసినాము. అప్పటికే సస్పెండ్ చేసిరు. ఇక మాకు కూడా పెద్దగా పోవద్దని ఫిక్స్ అయినాం. మేము ఏదున్నా చివరి వరకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీతోని కొనసాగాలనే కాన్సెప్ట్ తోటే మేము ఉన్నాము, గట్లే ఉంటున్నాం. ఇక పైసలు ఇస్తున్నారనో లేకపోతే ప్రోగ్రామ్కి ఇస్తారనో ఎక్కడ ఏది లేదు. రాజకీయ ఉద్దేశం ఏమైనా ఉందా బాబు లైఫ్ లో? అంటే భవిష్యత్తులో ఏమన్నా సందీప్ అనే వ్యక్తి ఏమన్నా పదవులు ఆశించబోతుందా, లేకపోతే పొలిటికల్ గా రాబోతు ఎంట్రీ ఉందా? పార్టీలో పదవులు ఆశించేదానికంటే ఎక్కువ మనం చాలా పరిపక్వతతోటి చాలా కమిట్మెంట్ గా పనిచేస్తే అధిష్టానం సమయం సందర్భాన్ని బట్టి మనల్ని ఎక్కడ ఏం చేయాలి అనేది వాళ్ళు చూసుకుంటారు. ప్రస్తుతానికైతే కమిట్మెంట్ గా పనిచేస్తున్నాం. ఎవరితోని
వీళ్ళు ఏమి ఇస్తారు వాళ్ళు ఏమి ఇస్తారు, నేను ఇట్లా పని చేస్తున్నా కదా, ఏముండవు రాజకీయ పార్టీలలో. అది కాంగ్రెస్ పార్టీలో బీజేపీలో ఏముంటుందో తెలియదు, కానీ బీఆర్ఎస్ పార్టీలో అయితే కమిట్మెంట్గా పనిచేసినటువంటి వాళ్ళకు ఖచ్చితంగా అవకాశాలు ఇస్తారు. అది ఇచ్చినప్పుడు తీసుకోవడానికి రెడీగా ఉంటారు. సాయి చంద్తో ఉన్న అనుబంధం ఎటువంటిది మీకు? సింగర్ సాయి చంద్. సాయి చంద్ అన్నతో తెలంగాణ ఉద్యమంలో చాలా గొప్ప అనుబంధం ఉంది. నిజానికి అన్న కొంత తను లేకపోవడం కూడా మొన్నటి ఎన్నికలలో చాలా పెద్ద లోటు. అంటే ఆయన మాటకు ఆయన పాటకు అప్పటికే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, క్యాడర్ కావచ్చు, తనకు ఒక బాండ్ అయి ఉన్నారు. అంటే తన వాయిస్కి, తన ప్రదర్శనకి సడన్గా ఎన్నికల ముందు పోవడం కూడా కొంత ప్రజలలో కొంత నిరుత్సాహము, అవతలి వాళ్ళు ఇచ్చేటువంటి హామీలను కొంత అమలు చేస్తలేరనే విషయంలో కొంత ఇప్పుడు కూడా కొంత అది లోటే. సాయి చంద్ స్మారకంగా ఒక పాట పాడి ముట్టపల్లి రాసిన పాట ఒకటి మొన్న సభలో వాళ్ళు అంటే కింది నుండి వచ్చినటువంటి డిమాండ్ అది. పాలామూరు పాటగాడు బయలుదేరేనే, ప్రపంచ వేదిక మీద ప్రజల పాటై నిలిచెనే, అమర చింత చిన్నవాడు ఎల్లలు దాటెనే, స్వరాష్ట్ర సాధన ధ్యానం చేసి గానం చేసేనే, ఎత్తుకున్నాడమ్మా తండ్రి నుండే ఎర్ర ఎర్రని జెండా, నింపుకున్నాడమ్మా నీలి జెండా, స్ఫూర్తిని సాయి నిండా, ఎత్తుకున్నాడమ్మా గుండెలకేమో గులాబీ జెండా, పాలామూరు పిల్లగాడు బయలుదేరేనే, ప్రపంచ వేదిక మీద ప్రజల పాటై నిలిచెనే, కళ్ళ ముందే తల్లి మరణము, నీ బాల్యమంతా నరకము, జీవితమంతా ఒంటరిగానే సాగించావుర యుద్ధము, విద్యార్థి నేతగా ప్రస్థానం, విప్లవ బాటలోని స్థానం, రాయిని సైతం కరిగించేదిర సాయి చందుని రాగం, అచ్చరు వందే విజయాలు నీ ప్రతిభతో కట్టిన సౌదాలు, ప్రజల పాట సాయి చందు శ్వాసకు పంచ ప్రాణాలు, పాలామూరు పాటగాడు బయలుదేరేనే, ప్రపంచ వేదిక మీద ప్రజల పాటై నిలిచెనే, మా అమర చింత చిన్నవాడు ఎల్లలు దాటెనే, స్వరాష్ట్ర సాధన ధ్యానం చేసి గానం చేసేనే. బాపి సాయి చంద్ తీరని లోటు అయితే, అది లేని లోటు అయితే ఎవరి అది పూడ్చలేదు అసలు. 100% అది నాకు కూడా చాలా వ్యక్తిగతంగా బాగా దగ్గర సాయి చంద్ గారు. ఈరోజు మన మధ్య లేకపోవడం కూడా బాధాకరమైన విషయం. సరే, భగవంతుడు అంత చిన్న వయసులో తీసుకుపోవడం అయితే ఘోరం. అది ఒకటి చర్చ నడుస్తున్నాడు, ఇది అడగొద్దు నాకు తెలియదు, అడుగుతున్నా ఓపెన్గా. మన వరంగల్ సభలో, మీ వరంగల్ సభ తర్వాత మీ మీద ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ ఏది, సాయి చంద్ లేని లోటు ఒక గాయకుడిగా సందీపే తీరుస్తాడని చెప్పి ఒక వివాదాస్పదం సోషల్ మీడియాలో. దీనికి కారణం ఏంటి? ఒక ఆడపిల్ల పాపం మధుప్రియను కూడా టార్గెట్ చేస్తూ నీ అనుచరులు, నీకు దగ్గర వారు ఆమెకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన ఒక మీ మీద ఒక ఆరోపణ ఉంది. దీని మీద వివరణ ఇవ్వాల్సిందే. పోస్టులు పెట్టిన వాళ్ళు ఎవరు కూడా నా వాళ్ళు కాదు. బీఆర్ఎస్ పార్టీ అంటే నా వాళ్ళంటే నా వాళ్ళే, పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కట్టర్ కార్యకర్తలు వాళ్ళంతా. పైనుంచి ఉన్నటువంటి రామన్న పలానా పోస్ట్ మీరు పెట్టొద్దన్నా కూడా వాళ్ళు అవతలి వాళ్ళు పార్టీని ఎక్కడైతే డ్యామేజ్ చేస్తారో వాళ్ళ విషయంలో ఎక్కడైనా తగ్గకుండా పెడతారు. సోషల్ మీడియా అంటే గ్రామీణ స్థాయిలో ఉండేవాళ్ళు ఎక్కడో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఫోన్లో ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు. అంటే ఎవరు ఎటువైపు తిరుగుతున్నారు, ఎవరు ఎటు పోతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, వీళ్ళు మన పార్టీనా కాదా, నిజంగా మన పార్టీ అయితే మనకు ఎంత లాయల్గా ఉండి పనిచేస్తున్నారు, పార్టీ అధికారం నుంచి పోగానే ఎటు తిరిగిరు, ఇవన్నీ చూస్తున్నారు ప్రజలు. మనంతలో మనం ఎక్కడ పెట్టిలేం, ఇవాళ పెట్టియచ్చు, రేపు సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళే అంటారు, పలానాడు నువ్వు పలానాళ్ళ మీద పోస్ట్ పెట్టమన్నావు కదా, ఇప్పుడు నీ పరిస్థితి ఏం చెప్పని అడుగుతారు. కాబట్టి మనం ఎవరిని పెట్టమనలేదు. ఆ రోజు సభలో వాళ్ళకు అర్థమైనది, వాళ్ళకు కొంత సభ జరుగుతున్న విధానం కావచ్చు, నేను పాడుతున్న సందర్భంలో కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్లు కావచ్చు, ఎవరంతా వాళ్ళు పెట్టారు. ఒక్కరు కాదు, వేలాది మంది పెట్టారు. నాకు నీలాంటి వాళ్ళు చెప్తేనే తెలిసింది మళ్ళీ అది కూడా. ఆ విషయంలో మధుప్రియ ఏదో ఒక చిన్న పోస్ట్కు కొంత ఏదో సింబల్ ఇచ్చిందంట, దానికి ఎవరంతా వాళ్ళు పెట్టారు. నేను మళ్ళీ ఏమంటే వాళ్ళకి కాల్ చేసి అట్లా కాదు, సరే ఆమె వేరే వాళ్ళ దగ్గర ఉన్నది ఫోను, తను అనుకోకుండా వేరే వాళ్ళు ప్రెస్ చేస్తూ వచ్చింది, మీరు ఇమ్మీడియట్గా దాన్ని ఆ విషయంలో వెనక్కి తగ్గాల్సిందే. మధుప్రియ మన చెల్లె, మన ఆడబిడ్డ, తను ఎదుగుతున్నటువంటి సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, ఒక తెలంగాణ నుండి ఎదుగుతున్న ఒక గొప్ప గాయకురాలు సినిమా ఇండస్ట్రీలో.
ఒక సినిమాలో పాట పాడాలంటేనే నానా తంటాలు పడాలి, కృష్ణనగర్ ఏరియాలో వచ్చి రూములు తీసుకోవాలి, స్టూడియోలో పంట తిరగాలి. అటువంటిది మధుప్రియకు తను చిన్నప్పటి నుంచి మంచి నేపథ్యం ఉన్నటువంటి గాయకురాలు అవకాశం వచ్చింది. కాబట్టి అలాంటి ఆడపిల్లని మీరు సోషల్ మీడియాలో నెగిటివ్ పెట్టొద్దు, ఇంతటితో ఈ చర్చను వదిలేయండి అని నాకు అవకాశం ఉన్నంత వరకు ఆ చర్చను ఆఫ్ చేసే ప్రయత్నం చేసిన. ఇంకొకటి సందీప్ గారు, మీరు అసలు సాయి చంద్ర గారు ప్లేస్ మీరు భర్తీ మీ వల్ల అవుతుందని మీరు భావిస్తున్నారు? అసలు నేను చేయగలుగుతాను, నెక్స్ట్ వారసుని నేనే అని మీరు ప్రకటించుకుంటున్నారా అనుకుంటున్నారా? ఒక్కటి మాత్రం నిజమన్నా, ఒకరి స్థానాన్ని ఒకరు భర్తీ చేయలేరు. ఇప్పుడు కూడా ఎవరి స్థానం వాళ్ళకే ఉంటుంది, ఎవరి వాయిస్ వాళ్ళకే, ఎవరి జోనల్ వాళ్ళకే ఉంటుంది. సాయి చందన్న ప్లేస్ని నేను భర్తీ చేయగలను అని నేను ఎప్పుడు చెప్పలేదు, చెప్పను, చెప్పబోను కూడా. తను ఒక శకం, తను ఒక ట్రెండ్ సెట్టర్. కాకపోతే ఆయన ఎట్లయితే దీని మీద ఎందుకు చర్చ నడుస్తుంది? కేవలం సందీపే భర్తీ చేస్తాడని చెప్పి అది వాళ్ళ అభిప్రాయం. ఎందుకు చర్చ నడుస్తుంది? ఎందుకు వివాదాస్పదం అవుతుంది? వచ్చినప్పుడల్లా వివాదాస్పదం, కళాకారుల మధ్య ఒక వేదిక చూస్తున్న టైంలో అంటే సాయి చందన్న ఫ్లేవర్ ఎవరైతే మూవ్ చేయగలుగుతున్నా అంటే ఆయనకు అలవాటు పడ్డది, పార్టీకి ఆర్డర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ వచ్చేటువంటి ప్రజలు కావచ్చు, ఆయన వే ఆఫ్ స్టైల్కి అలవాటు పడ్డది. అప్పుడు కూడా నేను ఇట్లనే వాడినా. నేను అప్పుడు గోష్ గొంగడి వేసుకొని ఇప్పుడు కొత్తగా పాయింట్ వేసుకొని ఇట్లేం లేను. మొదటి నుంచి నేను గోష్ గొంగడి ఏం కట్టలేదు, ఇట్లనే ఉన్నా, గిదే స్టైల్. కాకపోతే వాళ్ళకి అనిపిస్తున్నది నా హైటు, నా పర్సనాలిటీ, ఆ వేదిక మీద అరే అన్న కొద్ది అన్నలాగానే అనిపిస్తున్నాడు, పాడుతున్నాడు, అట్లే వాడుతున్నాడు. కొంత పొలిటికల్ సబ్జెక్ట్ ఇంకొకటి 2-3 ఉంటాయి మాకు. వేదిక నడిపిస్తున్నప్పుడు పాటల వరకే పరిమితం అయితే పబ్లిక్ మనకు ఫస్ట్ కనెక్ట్ ఉండదు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విధానాలని మనం చెప్పాలి, సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రజలకి ఏం మంచి చేసింది అనేది కూడా మన వాయిస్ రూపంలో మనం చెప్పగలిగినప్పుడే మన వాయిస్ని వింటూ పాట పాడితే జనం రిసీవ్ చేసుకుంటారు. మనం ఓన్లీ పాటనే వాడి కూర్చుంటామని అంటే అది ఎక్కదు. సాయి చందన్న చేసింది గొప్ప ప్రయత్నం అదే. రాజకీయాలు చెప్తూ, రాజకీయాలు మాట్లాడుతూ, రాజకీయ వేదికను ఒక రంజింపజేసిండు తను. సాయి చంద్ పాడిన పాట మీకు ఇష్టమైన పాట ఏముంది? నాకు మానవతకు మారు పేరు మంచి పాట, అది పెద్దసారి కూడా చాలా ఇష్టమైన పాట. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల మల్ల రావాలి మనసు గల్ల సర్కారు, పసిపిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా అందరినీ ఆదరించే ఇంటి పెద్ద తీరు, మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల మల్ల రావాలి మనసు గల్ల సర్కారు. ఈ పాట నాకు బాగా ఇష్టమైన పాట. సాయి చంద్ర మానుకోట రాసిన రచనలో మీకు ఏది ఇష్టమైన పాట? మానుకోట రాసింది మొన్న సార్ మీద పాడిన, అంటే చాలా ఉన్నాయి, అంబేద్కర్ పాట కావచ్చు. కొంచెం సాకి అని పిడికిలి ఎత్తిండురా పోరు జెండాలు ఉరకలేయా, సింహ గర్జన చేసిండురా ఆత్మ గౌరవదారులయ్యా, పిడికిలి ఎత్తిండురా పోరు జెండాలు ఉరకలేయా, సింహ గర్జన చేసిండురా ఆత్మ గౌరవదారులయ్యా. ఇది అనుకుంటా మొన్న రీసెంట్ నేను విన్నాను పాట. ఇంకోటి మన జిమ్మెదారి వరంగల్ సభ కోసం హై పిచ్ లో పాడినావు కదా సందీప్. ఇది దేశపతి సినిమా రాసిన పాట. జమ్మెదారి కోయిలో జమ్మెదారి కోయిలో నీ దారి నా దారి గులాబీల దారిలో, జమ్మెదారి కోయిలో జమ్మెదారి కోయిలో జమ్మెదారి కోయిలో నీ దారి నా దారి వరంగల్లు దారిలో, జమ్మెదారి కోయిలో జై తెలంగాణ అని గొంతెత్తి పాడుకుంటూ గల్లు గల్లు గజ్జలాతో గంతులేసి ఆడుకుంటూ కేసీఆర్ బాటలోన పిడికిలెత్తి కల్లుదాము జమ్మెదారి హర జమ్మెదారి, జమ్మెదారి కోయిలో జమ్మెదారి కోయిలో నీ దారి నా దారి కేసీఆర్ బాటలో, జమ్మెదారి కోయిలో జమ్మెదారి కోయిలో జమ్మెదారి కోయిలో నీ దారి నా దారి వరంగల్లు దారిలో, జమ్మెదారి కోయిలో. దేశపతి అంటే రాసిన పాట. తెలంగాణ ఉద్యమం ఒక పక్కన పెడితే విప్లవోద్యమం వైపు వెళ్దాం కొంచెం సేపు. మీరు సాంబశివన్ గారి మీద ఒక పాట చేసినట్టు మీ ఛానల్ కి. గంగ కూడా నటించినట్టు కదా పాట పాడింది. లలితక్క మీద చేసిన పాటకి బెల్లి లలిత, ఈ 2 పాటలు మీరు చేసినట్టు. మధ్యలెదరు అనే ఛానలే అంటే అందరి కమర్షియల్ చేసినా కూడా నేను మాత్రం ఇప్పటి వరకు అలా కమర్షియల్ పాటలు పెట్టలేదు. ఎందుకు డబ్బులు బాగున్నాయి అట్లని కాదు. అంటే మధ్యలెదరు అనేది ఒక గొప్ప గాయకుడు యుద్ధ నౌక గద్దరన్న చేతుల మించి ఆ లోగోని ఆవిష్కరించావు. నేను ఆ రోజు అన్నకు మాట ఇచ్చిన, నువ్వు ఇలా నా చేతుల మించి మరి చేపిస్తున్నావు, మరి తర్వాత నువ్వు ఇలా బొమ్మలు ఓటి ఆడలేను అశ్లీలం పెడితే ఎట్లా రాబోయి నేను ఎట్లా నమ్మాలి అసలు నేనంటే, అన్న నేను మీకు మాట ఇస్తున్నా, నా ఛానల్ ఇట్లే ఉంటుంది,
నాకు అది కమర్షియల్ ఇంకో ఛానల్ ఓపెన్ చేసి ప్రారంభించే అవకాశం లేదా? చేయలేదు. ఇక నాకు అంత పరిస్థితి కూడా లేదు. కొంత పార్టీ కార్యక్రమాలనే బిజీగా తిరగాల్సి వస్తుంది. అదొక పాట పాడండి. సాంబశివుడు గారు ఫస్ట్. సాంబశివుడు అన్న పాట సోమన్న రాసిందే, సోమన్న వాడింది. సాంబశివుడు అన్న చనిపోక ముందే రాసినటువంటి పాట ఇది సోమన్న. అప్పుడు యాక్చువల్గా సాంబశివుడు అన్న బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వక ముందు యాత్ర చేద్దాం అనుకున్నాడు తెలంగాణ కోసమే. మావోయిస్ట్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ యాత్ర కోసము తను బతుకున్నప్పుడే రాసినటువంటి పాట ఇది. దురదృష్టవశాత్తు తను చనిపోయిన తర్వాత ఇది ఆయన స్మృతి గీతంగా ఎక్కువ ప్రజలలోకి వెళ్ళిపోయిన పాట ఇది. అరే ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడు రో, అమ్మా నాన్నలు పెట్టిన పేరు వైలన్నారా, చంద్రయ్య లచ్చు అమ్మల ముద్దుల కొడుకురో, చెరిగిపోని చిరునవ్వుల పద్దు పొడుపురా, దేశముకు దొరగాండ్లను ఉరికించిన నల్లగొండ వలిగొండ మండలము దాసిరెడ్డి గూడెములో కురుమగొల్ల ఇంటిలోన పుట్టి పెరిగెరో, కూలినాలి బతుకు చూసి కలత చెందెరా, ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడు రో, అమ్మా నాన్నలు పెట్టిన పేరు వైలన్నారా, వలిగొండ మండలము సంగెము గ్రామములోన ప్రజలంతా ఏకమయ్యి ధూమ్ధాము సభ పెడితే అన్న వేదికెక్కితే చప్పట్లు మోగెరో, తెలంగాణ ఎట్లొస్తుందో విప్పి చెప్పెరా, ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడు రో, అమ్మా నాన్నలు పెట్టిన పేరు వైలన్నారా. కానీ సాంబశివుడు గారు ఆయన ఉద్యమం మళ్ళీ పోయిపోయి మళ్ళా తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరింది. ఎందుకైనా అంటే అది డిఫరెంట్. మళ్ళా ఒక రాజకీయాలకే వ్యతిరేకం అటువంటి వ్యక్తి, తుపాకీ పెట్టిన వ్యక్తి వచ్చినాక మళ్ళీ ఉద్యమ పార్టీలో చేరడానికి దానికి కారణం ఏంటి? ఏమైనా ఐడియా ఉందా? దానికి కారణం అంటే తెలంగాణ రావాలంటే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా రాజ్యాంగంలోనే ఆర్టికల్ 3 ప్రకారం అని ఆయన రాసిండు. అంటే ఇది రాజ్యాంగం ద్వారానే సాధ్యపడుతుంది. అంటే ప్రజాస్వామ్య పందాలోనే ప్రజాస్వామ్య పద్ధతిలోనే మనం కొట్లాడితే వస్తుందని నమ్మిండు. కాబట్టి అది అప్పుడున్నటువంటి వేదికలలో కాంగ్రెస్ నమ్మే పరిస్థితి లేదు. అప్పటికే అనేక మంది అమరవీరులు చనిపోతున్నారు. బీజేపీ ఎట్లాగూ చేరాడు. ఎందుకంటే తను రైటు, ఈయన లెఫ్ట్, అది రైటు. అది ఆర్ఎస్ఎస్ భావజాలం, ఇది ఆర్ఎస్వి భావజాలం. కాబట్టి తనకు సరైన వేదిక, కొంత ఉద్యమ నేపథ్యము ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీనే. కాబట్టి అప్పుడు కేసీఆర్ ఉన్నాయి. మా ఇంటికి వచ్చిండన్న, మా ఇంట్లో తిన్నాడు, రాములన్న వచ్చిండు, సాంబశివుడు అన్న వచ్చిండు. అన్నతో పాటు మూసీ పరివాహక ప్రాంతంలో దాన్ని కొంత ఒక ఉద్యమం లాగా చేయాలనుకున్నాము. పోచంపల్లి చేనేత నక్సల్స్ ప్రభావిత ప్రాంతం మాది. నక్సల్స్ అంటే మాది కొంత సాయుధ పోరాటానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. అటు కరివిరాల కొత్తగూడెం, మారోజు వీరన్న, భీమిరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యము, ఇటు కొద్దిగా ముందుకు వస్తే ఇటు బెల్లి లలితక్క, దొడ్డి కుమరయ్య, అంటే చుట్టూ షేక్ బందగి, నల్ల ఆదిరెడ్డి, ఎర్రం సంతోష్ రెడ్డి, వీళ్ళందరికీ మిడిల్గా ఉంటుంది తిరుమలగిరి. దాని పక్కన గుండెపూర్ అనే విలేజ్. జిల్లా నల్గొండకి వస్తుందా? ప్రజెంట్ సూర్యాపేట, బండి యాదగిరి. బెల్లి లలితక్కది నల్గొండ జిల్లా కదా? బెల్లి లలితక్కది భువనగిరి నల్గొండ జిల్లాకి వస్తుంది కదా? ఉమ్మడి నల్గొండ. ఇప్పుడు యాదాద్రి లలితక్క. పున్నమి వెన్నెలవమ్మ పుత్తడి బొమ్మవు నీవు, రావమ్మ నా చెల్లి గొల్లల్లా బెల్లి లలిత, రావమ్మ నా చెల్లి గొల్లల్లా బెల్లి లలిత, తాగబోతే నీళ్ళు లేవని గొంతెత్తి పాడినవమ్మ, రాజ్యహింస పోరులోన రాలిన చెల్లెవు నీవు, రావమ్మ నా చెల్లి గొల్లల్లా బెల్లి లలిత, రావమ్మ నా చెల్లి గొల్లల్లా బెల్లి లలిత, పున్నమి వెన్నెలవమ్మ పుత్తడి బొమ్మవు నీవు, రావమ్మ నా చెల్లి తెలంగాణ గాన కోకిలా. ఇంకోటి బాబు ఇంకా పాట ఉండే కదా, తాగబోతే నీళ్ళు లేక ఒకసారి, నాకు చాలా ఇష్టమైన పాట. లలితక్క పాడినట్టు స్టార్టింగ్ లో పాడినట్టు. తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడి గొంతులారిపాయే తుమ్మెదాలో. అవకాశం ఈ పాటకి తప్పకుండా. ఓకే రైట్. తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడి గొంతులారిపాయే తుమ్మెదాలో, తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడి గొంతులారిపాయే తుమ్మెదాలో, రాక రాక నల్లలొస్తే వచ్చిరాని కరెంటాయే, రాక రాక నల్లలొస్తే వచ్చిరాని కరెంటాయే, తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడి గొంతులారిపాయే తుమ్మెదాలో, తాగబోతే నీళ్లు లేక తుమ్మె
తుమ్మెదాలో తడి గొంతులారిపాయే తుమ్మెదాలో. థ్యాంక్ యూ బాబా, గొప్ప పాట. నేను నాకు కొంచెం అవకాశం ఇచ్చారు. నిజం అంటే 16 ముక్కలు బాబు, 18 ముక్కలు. ఎంత దుర్మార్గం నయం గ్యాంగ్. అట్లాంటి నరహంతకుని కూడా ఈ తెలంగాణ నుండి స్వేచ్ఛ కల్పించుడు కేసీఆర్. నిజంగా కేసీఆర్ అంటే అంటే చాలా అంటే ఇది బయట చెప్పాలనో చెప్పొద్దో నాకు తెలియదు. సాంబశివరన్న సంస్మరణ సభకు వచ్చి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇట్లాంటి దుష్ట శక్తుల్ని ఏర్పడేస్తామని చెప్పింది సార్. వచ్చిన తొలి నాళ్ళలోనే బహిరంగంగా చెప్పలేకపోవచ్చు, కానీ అప్పుడు తను ఉన్నటువంటి పరిస్థితులు, భువనగిరి లాంటి ప్రాంతం, యాదాద్రిని డెవలప్ చేయాలనుకున్నప్పుడు నయం లాంటి దుర్మార్గం పాట మీద కూడా నిషేధం పెట్టి గొంతులు కూర్చుంటే దుర్మార్గం చంద్రబాబు నాయుడు హయాంలో. 100% అది. అంటే అందుకే మాకు ప్రతిసారి చాలా సందర్భాలలో అంటే ఇప్పుడు అంటే పాట మీద కావచ్చు, ఇప్పుడు మా టీఎస్ఎస్లో ఉన్న చాలా మంది పిల్లలకు జస్ట్ కేసీఆర్ గారి డీపీ పెట్టుకుంటే నోటీసులు పంపిస్తున్నారు టీఎస్ఎస్ నుంచి. ఎంత దుర్మార్గం అది. నిజానికి అక్కడ ఒక పాటల పెద్దన్న గద్దరన్న కూతురు వెన్నెల జీవితాలు ఆదుకున్నది ఆయన కదా. ఎంత సంతోషమో. 550 మంది కళాకారులకు ఉద్యోగాలు కల్పించింది ఎవ్వరు అవునన్నా కాదన్న. కేసీఆర్ గారిని ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక జాతిపితగా ప్రతి ఒక్కరు చూస్తారు. కొంతమందికి నచ్చని వాళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ కళాకారులలో ఎవరో ఒకరిద్దరు దుష్టశక్తులు వాళ్ళ అవసరాల కోసం కేసీఆర్ గారి మీద నెగిటివ్గా వాడచ్చు, కానీ 100లో 99 మంది కేసీఆర్ గారిని ఒక్క మాట అనుకుంటూ పాట పాడడానికి వాళ్ళకు మనసు రాదు. ఫస్ట్ అంటే వాళ్ళ ఆత్మగౌరవం ఇబ్బంది పడుతుంది. సార్ మీద ఒక పాట పాడాలన్న నెగిటివ్గా. ఆ సందర్భంలో ఇప్పుడు చాలామంది డీపీలు పెట్టుకున్నా, కనీసం స్టేటస్లు పెట్టుకున్నా నోటీసులు పంపిస్తున్నారంట. నిన్న కూడా ఒక చెల్లెకి పంపించారు. మాకంటే రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయి సస్పెండ్ లెటర్. ఇప్పటికి 3 సార్లు సస్పెండ్ చేసారు. 3 సార్లు వచ్చినాయి. ఏమో చూస్తున్నారు, ఏమైనా అవకాశం ఉంటే మరి ఇటు తీసుకుందామని చూస్తున్నారు. మేము పోవడానికి పైసలు ఎక్కువ తక్కువ ఇస్తాను. నేను ప్యాకేజీలకు అమ్ముడు పెట్టని కాదు. ఏడ ప్యాకేజ్ లేకపోయినా నా లీడర్లు అమ్ముడు పోతురు. ఎంత అంటే లీడర్లు వాళ్ళు, మేము లీడర్లకి సాధ్యం అవుతుంది, సింగర్లకు సాధ్యం కదా. నాతోనైతే కాదు, మిగతా కొంతమంది సింగర్లకు సాధ్యం అవుతుంది, కానీ మధ్యలో సందీప్ మాత్రం ప్యాకేజీలకు ఇట్లా అమ్ముడు పోయే వ్యవస్థ కాదు. ఎందుకంటే కొద్ది రోజులు అమ్మడానికి కాదు, నీ గొంతు అవసరం ఉంది సందీప్, నీకు మంచి అవకాశం ఇస్తాం, మా ప్రభుత్వానికి రండి, మాతో భాగస్వామ్యం కండి అని అడిగితే. ఇంకా వాళ్ళ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది? అరే ఎందరూ ఉండని నాకు తెలుసు. అది ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు తుమ్మి తీసిపోయే ప్రభుత్వం అది నాకు తెలుసు. కాబట్టి అట్లాంటి వ్యవస్థ ఓట్లేసి గెలిపించుకున్న ప్రభుత్వం కాబట్టి ఉండొచ్చు. ఆ ప్రజలే ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని చూస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారిని మీరు బయటికి వస్తారా రారా అని ప్రజలే యుద్ధం చేసి సార్ని బయటికి తీసుకొచ్చుకొని మళ్ళొకసారి ఆయన ముఖ్యమంత్రిగా నిలబెట్టాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాకపోతే ఎన్నికలు ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి తప్పదు. ఇక వేసిన మనం భరించాల్సిందే 3 ఏళ్ళు కొద్దిగా అంతే. ఇంకా సామాజిక చైతన్య గీతాలు ఏం పాడినావు అవి? మంచి సామాజిక చైతన్య గీతాలు అంబేద్కర్ మీద నాకు బాగా పేరు. ఒక్క పాట అంబేద్కర్ గారు అంటే నాకు కూడా ఇష్టం. నా ఛానల్ కూడా అంబేద్కర్ గారి పాటతో స్టార్ట్ చేసిన. అంబేద్కర్ గారు నీ ఛానల్లో వచ్చేసరి నాతో పాడి పాట తప్పకుండా. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, తరాలు మన స్థితి గతులు మారక తల్లడిల్లు గద సకల జనం, బతుకు అగ్రకుల విషకౌగిటబడి నలిగిపోవు కద నేటి దినం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి, భావితరాల భవిష్యత్తు అంతా ముందే తలచి, తన నెత్తుటి చుక్కలు లక్షల నక్షరాలుగా మార్చాడు, భారత జన నుదిటి రాతను అంబేద్కరు మార్చాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. వర్గీకరణలో కూడా లక్ష దప్పుల మీద ఒక పాడబోయిన ఏం పాడబోయేది? లక్ష డప్పుల మీద మానుకోడు ఒక్కసారి. నా సేతి వేళ్ళు సిర్రేలయ్యి దరువులేస్తున్నాయో, నా గొంతులో కొత్త రాగం తీసి దరువులేస్తున్నదో. ఇప్పుడు జస్ట్ ఇది ర్యాపిడ్ షో లెక్క. నేను రచయిత పేరన్నా
ఇంకో సింగర్ పేరని చెప్తా జనరల్గా, ఒక పాట పాడేసింది ధనందాన్ని. ఎందుకంటే మనం షార్ట్ టైంలో ఎక్కువ పాటలు పాడాలి కాబట్టి. ఎస్, మాటల తిరుపతి. మాటల తిరుపతి మా తమ్ముడు, ఎస్, నాకు మిత్రుడు, మాకు మంచి గాయకుడు, మంచి రచయిత. మాటల తిరుపతి. ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. ఆనాటి గుర్తులు ఒక్కొక్కటి ఏరి రాసులు పోయాలనున్నదే. సాగు అంచులకెళ్ళి సాధించే రాష్ట్రాన్ని బాపు కేసీఆర్ ప్రేమ నత్తుకోవాలని ఉన్నదే. మది నిండా అత్తుకోవాలని ఉన్నదే. ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. మానుకోట ప్రసాద్. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. మన గుండె ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం, బాబా సాహెబు బాట మరువొద్దు నాయి బిడ్డ. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. గోరెటి వెంకన్న. గోరెటి వెంకన్న నాకు బాగా ఇష్టమైనటువంటి పాట. కంపతారు సెట్లు కొట్టి అమ్ముకొని కడుపు నింపుకునే కాలం వచ్చినది, సేతానమేడుందిరా తెలంగాణ సేలన్ని బిల్లాయరా. 6 వరకలు గట్టే పెద్ద రైతులు కూడా అరుకటెద్దుల నమ్మి ఎరువుకిచ్చిరి పొలము. పేడ ఎరువు లేక భూమి సారము దక్కి చూడ సక్కని నేల మోడు బారిపాయే. ఇల్లిల్లు శోకాలతో తెలంగాణ తెల్లారిపోతుందిరా, సేతానమేడుందిరా తెలంగాణ తెల్లారిపోతుందిరా. కొరడు వెంకన్న పాట నాకు బాగా నచ్చిన పాట. తర్వాత ఏమి మారని ఉంటుంది. ఏమి మారెను రా తెలంగాణ పేదల బతుకులెందుకు ఈనంగున్నైరా. ఏమి మారెను రా తెలంగాణ పేదల బతుకులెందుకు ఈనంగున్నైరా. గురెడింకట. ఏపూరు సోమన్న. ఏపూరు సోమన్న దాంట్లో రెండైనా పర్లేదు, 2 వాడినా పర్లేదు, పాడచ్చు కదా. అంటే ఇప్పుడు సోమన్న ఏ కాంగ్రెస్ ప్రభుత్వం మీదనైతే రాసిండో అప్పుడు ఉద్యమంలో, ఇప్పుడు అదే పాట. ఓకే. అంటే అప్పుడు ఉద్యమం టైంలో రైతు వేషము వేసి పాదయాత్రలు చేసి ఇందిరమ్మ రాజ్యం అంటే మాకు ఏ రంది ఉండదనుకున్నా, ఏ కష్టము ఉన్నా నేరుగా చెప్పమని రాజీవు పల్లె బాటంటే మాకు ఏ రంది ఉండదనుకున్నా. అరే గాంధీ మార్గం మాది హింస ఉండొద్దని శాంతి చర్చలు చేస్తారంటే పల్లెలు సల్లగుంటాయనుకున్నా. వల్ల కాడయింది కొడుక పల్లెళ్ళు వలపోత మిగిలింది బిడ్డ. పోరు జాగుతుంది కొడుక తెలంగాణ ఓరు జాగుతుంది బిడ్డ. జనవోరు సంద్రమై ఎగిసేటి కరెంటపై త్యాగాల వీణపై రాగాల రాసులై 3.5 కోట్ల గొంతుల కాటయి ప్రజా తెలంగాణ పల్లవందుకొని నావా జాగుతుంది కొడుక పోరాట తోవా చూపుతుంది బిడ్డ. అది అప్పుడు రాసిన పాట. ఇప్పుడు సోమన్న రాసినటువంటి పాటనే నిజంగా ఆయన ఏ ఆశయాల కోసం అయితే ఏ ఉద్దేశంతో అయితే రాసిండో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కూడా గాల్లే ఉన్నది. అంటే ఎవరి పాలైందిరో తెలంగాణ రాసిండో ఇలా పొంగిలేరు శ్రీనివాసరెడ్డి కావచ్చు, తెలంగాణ ఉద్యమానికి ఆయనకు సంబంధం లేదు. ఆయన పక్కన ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నాడు, తెలంగాణ ఉద్యమానికి ఆయనకు సంబంధం లేదు. ఇట్లా చాలా మంది ఉన్నారు. ముఖ్యమంత్రికి ఉందా సంబంధం? అసలు ముఖ్యమంత్రికే లేదు. ఎగ్జాక్ట్లీ రైట్. అసలు ముఖ్యమంత్రికే సంబంధం లేదు. అసలు ఉద్యమకారుల మీదకి తుపాకీ పట్టుకొని వాళ్ళని కాల్ చేస్తాను పోయినటువంటి ముఖ్యమంత్రికే సంబంధం లేదు. ఇప్పుడు అసలైనటువంటి పాట అది. గోసి గొంగాడేసి కాలి గజ్జలు గట్టి ఊరుకు తిరిగి పోరు పాటలు పాడితే వచ్చినాయి ఇప్పటి వరకు. నిజానికి సోమన్న పాట లేకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత బూస్టింగ్ ఉండేదా? అంటే ఎవరు మాట్లాడని టైముల్ని సోమన్న తన పాటతోటి తన మాటతోటి అప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నెలకు 2 నెలలకి పాట బయటకు వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ మీద 2-3 నెలల్లో మేము ఎట్లయితే మూవ్ అయినామో అప్పుడు బీఆర్ఎస్ మీద అన్న కొంత మంచి చెడు ఏందో చూడకుండా ఇమీడియట్గా పాట రూపంలో వెళ్ళిపోయింది. ఇవాళ అట్లాంటి సోమన్న కూడా వాళ్ళకి కనపడతలేడు.
ఉద్యమకారులను మేము గౌరవించుకుంటామని ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి వీళ్ళు 70 విద్యార్థి ఉద్యమ నాయకులు, నువ్వు 35-40 మంది కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తే అందులో ఒక్క ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు లేడు, కాకతీయ యూనివర్సిటీ నాయకులు లేడు, ఒక కళాకారు లేడు. అందుకనే గోసి గొంగాడేసి కాలు గజ్జలు గట్టి ఊరు ఊరుకు తిరిగి పోరు పాటలు పాడితే ఎవరి పాలయ్యిందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఓటుకు నోటు దొంగ పాలయ్యిందిరో తెలంగాణ, చంద్రబాబు పాలయ్యిందిరో తెలంగాణ అని ఇప్పుడు కొత్తగా మేము స్టార్ట్ చేస్తాం. ఇక ఈ పాటను కొద్దిగా అన్నగారు అనుమతి ఇచ్చినా చెప్పినా దీన్ని చేంజ్ చేసి మూవ్ చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే పాట వన్స్ ప్రజలలోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రజల పాట అయిపోతుంది, మన పాట లేదు. అంటే ఇది సామాజిక ఉద్యమకారులు అనుసరించే విధానం. దేశపతి ఇప్పుడు నేను పాడిన జమ్మేదారి కోయిల దేశపతి పాడిన దేశపతి అన్న బాగా పాడేటువంటి పాట జోహారులు పాట కావచ్చు, నాగేటి సార్లలో నా తెలంగాణ. జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. భూవా కొల్లగొట్టి భూమాతను చెరబట్టి నాగలి దున్నే కార్తె నాన్న రైతుల్ని నాట్లేసే తల్లుల్ని వరి మీద చెరబట్టిన నైజమోని గుండెల్లో నిదురించిన అమరులకు జోహారులు జోహారులు, అమరులకు జోహార్, వీరులకు జోహార్. కనుపాప చూపుల్ల కన్నీటి పాటల్ల వెన్నెల దీపాల వెలుగులైనోళ్లకు ఏటి పాయల నీటి ఊటల జోహార్, ఏటి పాయల నీటి ఊటల జోహార్. గడ్ల మీది గడ్డి చిలుకల జోహార్, చిలుకల జోహార్, వరి మొలకల జోహార్. జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. మా మిట్టపల్లి బాబి రాసిన రచనలకి వెళ్ళి ఏమైనా అవకాశం ఇచ్చిండు ఎప్పుడన్నా పాటలు? అంటే నాకు అవకాశం ఇచ్చిన దానికంటే ఎక్కువ నన్ను ఒక ఆత్మీయంగా బాగా ప్రోత్సహిస్తాడా? ఎస్, 100%. ఇప్పుడు కోపడతాడు నేను ఎప్పుడు? ఆయన కోపంలో ప్రేమ కూడా ఉంటుంది. ఆయన ఎంత కోపం చూపిస్తాడో అదే స్థాయిలో ప్రేమ కూడా ఉంటుంది. ఆయన కోపాన్ని నేను కోపంగా చూడను, ప్రేమగానే చూస్తాను అంతే. ఎప్పుడైనా గీసులాట ఇద్దరు? అస్సలే లేదు ఇంతవరకు. కళాకారుల దాంట్లో ఎప్పుడైనా ఎవరితో గీసులాట అయిందా? నాకైతే ఎవరితో లేదు, ఒకవేళ ఉంటే వాళ్ళ కర్మ గంతే. లొల్లి అయినాయి అంటున్నా స్టేజ్ల మీద ఆడ అయితే కదా కళాకారులకు కామన్ గా అయితాయి. నేనున్న వేదిక మీద అయితే మొన్న ఒకటి అయింది సడన్ గా. అదే చాలా విమర్శలు వచ్చినాయి మొన్న వరంగల్ సభలు అయితే. మీరు సాయి చంద్ గారు పాట ఎత్తుకోవడం, నాయకుడు మైక్ లాక్కోవడం, సంథింగ్ చాలా కొంత డిస్టర్బెన్స్ జనంలోకి బాగా పోయింది కదా. అసలు ఏం జరిగింది అసలు స్టేజ్ మీద? నాకు ఇప్పటికీ ఎవరికి తెలియదు. లిప్ మూవ్మెంట్ తో ఇట్లా అయింది అనుకుంటారు తప్ప అసలు నువ్వు అక్కడే ఉన్నావు కాబట్టి ప్రత్యక్ష సాక్షి. అసలు ఏం జరిగింది అక్కడ? అంటే అక్కడ దేవం నుంచి అంటే గత 10 సంవత్సరాలు కావచ్చు తెలంగాణ ఉద్యమంలో పార్టీ కోసమే, అంటే మిగతా జెండాలతో పని లేకుండా ఓన్లీ పిఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా కేసీఆర్ గారి కోసం కొంతమంది కళాకారులు పని చేసుకుంటూ వస్తున్నారు. స్టిల్ ఉద్యోగం లేకపోయినా ఈ పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు కళాకారులు. ఆ వేదిక మీద వాళ్ళకి అవకాశం లేకుండా అసలు పాట పాడదన్నటువంటి వాళ్ళని, పాట పాడదామంటేనే భయపడే అటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళనేమో పాట పాడించే అవకాశం కల్పిస్తున్నారు. అక్కడ మేము ఉన్నామన్నా మా దగ్గర పాటలు ఉన్నాయి రెడీ, కానీ నా టీంలో ఉండబడే ఒకరిద్దరు తమ్ముళ్ళు, శ్రీకాంత్ లాంటి వాళ్ళ తమ్ముళ్ళు కావచ్చు, వెంకట్ లాంటి వాళ్ళు అడిగిన సందర్భంలో కొంత రసమైన సరే ఆ టైంలో ఆయనకు ఉన్నటువంటి ఒత్తిడికి కొంత వాళ్ళ మీద సీరియస్ అవ్వడము, అప్పట్లోనే బౌన్సర్లు చూసి వాళ్ళని కొద్దిగా కిందికి దించే ప్రయత్నం చేస్తే అదే చిన్నది, కానీ మిగతా పెద్ద విషయం ఏం లేదు. అయినా కూడా రసమైన మా అన్ననే పెద్ద అన్ననే అన్నతో పాటే మేము ముందుకెళ్తాం. మిట్టపల్లి పాట ఒకటి పాడండి. మిట్టపల్లి పాటలు నాకు చాలా ఇష్టమైన పాటలు ఉంటాయి. తొలి పొద్దు పడిసింది నేలపై రాలింది వెలుగు నీయరా మా అన్న వెలుగు నీయరా, నువ్వు లేక ఇల్లు చీకటలు మూకుంది వెలుగు జల్లిపో మా అన్న వెలుగు జల్లిపో, పల్లెల్లో సెల్లెండ్లు అలుకు పూతలు మాని నింగిన సుక్కల్లో అన్న నిన్నో చూసి ఎర్రమన్నెరుపులో నీ నవ్వు చూస్తుండ్రు, వాకిట్ల ముగ్గు వైరా మా అన్న మలుకులో ఎరుపు వైపో, తొలి పొద్దు పడిసింది నేలపై రాలింది వెలుగు నీయరా మా అన్న వెలుగు జల్లిపో,
తోడబుట్టిన నన్ను ఒంటరిని చేశావు, గారాల చెల్లికి దూరంగా వెళ్ళావు, చిన్ననాటి జ్ఞాపకాలు మిగిలించావు. కాకమ్మ కూతవైరా మా అన్న కూతలో అలుకువైపో, తొలి పొద్దు వడిసింది నేలపై రాలింది వెలుగు జల్లిపో మా అన్న వెలుగు జల్లిపో, నువ్వు లేక ఇల్లు చీకటలు మూకుంది వెలుగు జల్లిపో మా అన్న వెలుగు జల్లిపో. దీంతో పాటు విలేకరుల మీద రాసి వందనాలు వందనాలు వన్నా విలేకరి, అందరి గుండె సడి నీ పెన్ను వైఖరి, అక్షరాలపైనే నీ ఆలోచన గురి, అన్యాయం మెడకు నీ అక్షరం గురి, అడవుల్లో రాలిన పూల కథలు రాస్తావు, అడుగడుగున పేదవాళ్ళ కథలు రాస్తావు, పూరిన గుడిసెకు నువ్వు వాసమేస్తావు, నివాసం అడిగి ఏలటోళ్ళ నీలదిస్తావు. వందనాలు వందనాలు వన్నా విలేకరి, అందరి గుండె సడి నీ పెన్ను వైఖరి, అక్షరాలపైనే నీ ఆలోచన గురి, అన్యాయం మెడకు నీ అక్షరం గుడి. బాపి థ్యాంక్ యూ. అసలు వాస్తవానికి విలేకరుల మీద తక్కువ పాటలు ఉంటాయి బాపి. అవును, ఆ రోజు బిడ్డబేలి బాపి ధన్యవాదాలు విలేకరుల మీద రాసినందుకు. పోయి సందీప్ బాబు యాద్ చేసిండు, ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ఇంకోటి బాపి బుర్ర సతీష్ మన కరీంనగర్ మా రచయిత కళాకారుడు, మా జిల్లా మంచి రచయిత అన్న. ఏమన్నా వాడే ఆయన ఏమైనా మీరు వాడారా? అన్నయ్య చాలా పాటలు అంటే నేను వింటుండే. నీకు ఇష్టమైన పాట బుర్ర సతీష్ రచనల్లో? నా ఛానల్కు లలితక్క పాట రాసిండు, సాయుధ పోరాటం మీద రాసిన పాట బాగా ఇష్టం. కారం పొడితో కదిలిన చల్లే, రోకలి బండలు ఎత్తిన పల్లె, ఉద్యమాల ఊపిరిలా ఊది నిజాం రాజులను తరిమిన ఊరు, బాంచందరని కాళ్ళు మొక్కుతని బానిసత్వముకు చరమ గీతమై, వెట్టి చాకిరి విముక్తి కోసం మట్టి మనుషులు చేసిన యుద్ధం, వీరుల గన్నమ్మ మన వీర తెలంగాణ, సాయుధ పోరుకు చిరునామా సమరాల తెలంగాణ. సతీష్ అన్న రాసిన పాట. ఇంకోటి ఎడ్ల బండిది కూడా ఒకటి ఉంది కదా, ఎడ్ల బండి దుబాయ్ పాట. దుబాయ్ ఎట్లున్నవో ఏ తిరుగున్నవో ఎరుకన్న జయ్యరా మామా, నీ ఎత ఏందో తెలుపరా మామా, బతుకు పాడుగాను బాగలేదనుకుంటా దుబాయి వలసపోయినావా, దూరదేశంబు బతకపోయినావా. ఇట్లా 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 మంచి మంచి. థ్యాంక్ యూ బాపి, చాలా టైం కేటాయించి మాకు మా ఛానల్కు సమయం ఇచ్చి పాటలు పాడినందుకు ధన్యవాదాలు. ఆహ్వానించినటువంటి కళాకారులకు ఆత్మీయుడు, అందరి కళాకారులకు, అది ఏ రాజకీయ పార్టీ అని అందరికీ ఆత్మీయుడు మా బలగం టీవీ బాలన్న కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అప్పుడప్పుడు మా ఛానల్కి సమయం ఇవ్వండి, తప్పకుండా ఇస్తా. కొంచెం మీ సహకారం ఇవ్వండి. మీ ఛానల్కు నేను సమయం ఇస్తా. మీ ఛానల్ కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల ముందు పెట్టే దానికే. మీ బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసినా కూడా ఎండగట్టుడే, కాంగ్రెస్ పార్టీ తప్పు చేసినా ప్రజల కోసం 100% మా ఛానల్ ప్రజల పక్షానే ఉంటుంది. అంత ఇంత మా ఎమ్మెల్యే సాబ్ కేటీఆర్ కాబట్టి కొంచెం ప్రేమ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కానీ మా సార్ తప్పు చేస్తే కూడా బాగా చెప్తా నిలదీసుడే, ప్రశ్నించుడే, దానికి కానీ. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.